తెలంగాణ తెలంగాణ పేపర్ చూస్తే మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ ది 3వ స్థానం, బీఆర్ఎస్ బీజేపీ మధ్య పోటీ. బడే బాయ్ చోటే బాయ్ ఒక్కటే. చోటే బాయ్కి ఓటేసినా బడే బాయ్కి వేసినట్టే. రెండు జాతీయ పార్టీలు కలిసి బీఆర్ఎస్ ని దెబ్బతీయాలని చూస్తున్నాయి. బీజేపీ మనకు అక్కర్రాని చుట్టం. మహబూబ్ నగర్ రోడ్ షోలో బీఆర్ఎస్ చీఫ్ బస్ యాత్రలో భాగంగా మహబూబ్ నగర్ లో ఆయన రోడ్ షో నిర్వహించారు. రేవంత్ రెడ్డి చోటే బాయ్, నరేంద్ర మోడీ బడే బాయ్ అని ఇద్దరిలో ఎవరికి ఓటు వేసినా ఒక్కటేనని ఆరోపించారు. బీజేపీ అనేది తెలంగాణకు అక్కర్రాని చుట్టమన్నారు. ఆంధ్రోళ్లు నీళ్లు ఎత్తుకపోతుంటే డీకే అరుణ మంగళహారతులు పట్టాలని అలాంటి వ్యక్తికి ఓటు ఎందుకు వేయాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ బీజేపీలకు ఓటేస్తే మన కళ్ళలో మనమే పొడుచుకున్నట్టు అవుతుందన్నారు. మోడీ 100 నినాదాలు ఇచ్చారని ఒక్కటి అమలు కాలేదని, కట్టుకథలు పొట్టుకథలు ఏవి నిజం కాలేదని, ప్రజలకు లాభం జరగలేదని విమర్శించారు. రెండు జాతీయ స్థాయి పార్టీలు ఏకమై బీఆర్ఎస్ అనే తెలంగాణకు సంబంధించిన పార్టీని ఖతం చేయాలని చూస్తున్నాయని కేసీఆర్ నిన్న రోడ్ షోలో చెప్పడం జరిగింది. 100% బీజేపీ కాంగ్రెస్ డిఎన్ఏ ఒక్కటే. ఒక ఆమె ఒక స్త్రీ అడిగిందట, ఒక మహిళ ఇంకొక మహిళని అడిగింది, వదినే ఈరోజు నువ్వేం కూర చేసినావు వదినే అని అడిగింది. ఆ వదినే మాదా వదినే వంకాయ టమాటా వదినే అని చెప్పినాను. మళ్ళా ఇంకో తెల్లారి వదినే ఇవాళ ఏం కూర చేసినావు వదినే అన్నది. ఇవాళ టమాటా వంకాయ వదినే అన్నది. నిన్నేమో వంకాయ టమాటా అని చెప్పింది, ఇవాళేమో టమాటా వంకాయ అని చెప్తాను. తేడా ఏది లేదు, రెండు ఒక్కటే. అట్నుంచి ఇటు చెప్పుకొస్తాను, ఇటు నుంచి అటు చెప్పుకొస్తాను. ఇక బీజేపీ కూడా గట్లనే, కాంగ్రెస్ కూడా గట్లనే. ఇటు నుంచి అటు చెప్పుకొస్తారు, అటు నుంచి ఇటు చెప్పుకొస్తారు. అరే నువ్వు దొంగరా అంటే నువ్వు దొంగ. కానీ వీన్ తాత వాన్ తాత ఒక్కటే. పార్టీ పెట్టింది వీన్ తాత వాన్ తాత ఒక్కటే, ఏకమై పెట్టిన పార్టీలే అవి. దీన్ని బాగా అర్థం చేసుకోవాలి మనం. కవల పిల్లలు పుడతారు కదా, పేర్లు వేరే ఉంటాయి, రూపాలు ఒక్కటే ఉంటాయి, జీన్స్ ఒక్కటే ఉంటది. ఇది కూడా ఒక తల్లికి పుట్టిన కవల పార్టీలు ఇవి. మనువాదమనే, కులవాదమనే, మతవాదమనే ఒక విషపు తల్లికి పుట్టిన విషపు సంతతి ఈ బీజేపీ కాంగ్రెస్. కాబట్టి వాటి పేర్లు వేరు కావచ్చు కానీ వాటి డిఎన్ఏ ఒకటే. ఆ విషయాన్నే కేసీఆర్ నిన్న సభలో చెప్పిండు. రెండు జాతీయ పార్టీలు కలిసి బీఆర్ఎస్ ని దెబ్బతీస్తున్నాయని చూస్తున్నారని అన్నాడు. 100% ఇది ఇదే. కాంగ్రెస్ బీజేపీలకు ఓట్లేస్తే మన కళ్ళలో మనం పొడుచుకున్నట్టే. తెలంగాణ సురక్షితంగా ఉండాలంటే తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ పార్టీలకే ఓట్లేయండి. అది బీఆర్ఎస్ఆ, డిఎస్పీయా, ఇంకో చిన్నచితక పార్టీయా, నాకు సంబంధం లేదు. కానీ మీ ఓట్లన్నీ తెలంగాణకు సంబంధించిన పార్టీలకే పడాలి. నేను ఈ పార్టీకే ఓట్లేయండి అని చెప్పను. కానీ తెలంగాణను గట్టిగా నిలబెడుతున్న పార్టీలకే అని. ఎక్కడ పుట్టిన పార్టీది కాంగ్రెసు, ఎవరికి పుట్టిన పార్టీది కాంగ్రెస్. బీజేపీ ఎక్కడ పుట్టిన పార్టీ, ఎవరికి పుట్టిన పార్టీ. అవి మన పార్టీలే కాదు. అవి వాటికి ఓట్లేసిందంటే ఖచ్చితంగా మీరు తెలంగాణ ద్రోహులే, 100% తెలంగాణ ద్రోహులే. అక్కడ తమిళనాడు తరహా రాజకీయం రావాలని నేను ప్రతిసారి చెప్తా. తమిళనాడులో అన్నా డిఎంకే పార్టీలు ఉన్నాయి. డిఎంకే పార్టీ కాకపోతే అన్నా డిఎంకే పార్టీ, అన్నా డిఎంకే పార్టీ కాకపోతే డిఎంకే పార్టీ. ఇప్పుడు ఈ మధ్యలో వీసీకే పార్టీ అని వచ్చింది ఒక 15 సంవత్సరాల క్రితం. తోల్ తిరువరన్ గారు ఆ పార్టీ అధ్యక్షుడు. ఆయన కూడా రీసెంట్ గా ఒక 6-7 సీట్లు గెలిచిండు, 2 పార్లమెంట్ స్థానాలు గెలిచిండు. నిన్న మన దగ్గరికి తెలంగాణ శ్యామ్ అని ఒక తమ్ముడు వచ్చిండు కదా, ఆ పార్టీ నుండే తెలంగాణలో సికింద్రాబాద్ నుండి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. తమిళనాడును చూసి మనం నేర్చుకోవాలి. సేమ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అదే రాజకీయం వచ్చింది. వైఎస్ఆర్సీపీ పోతే తెలుగుదేశం పోతే వైఎస్ఆర్సీపీ, 2 ప్రాంతీయ పార్టీలే. సేమ్ తెలంగాణలో కూడా అదే రావాలి, ఆ నినాదమే రావాలి. జై తెలంగాణ నినాదం ఎక్కడ వినబడాలి. ఎవడో గొట్టంగాడు వచ్చి జై కాంగ్రెస్, ఇంకో గొట్టంగాడు వచ్చి జై బీజేపీ అంటే తన్ని తరిమేయాలి. ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నది, ఇంకో పార్టీ పెట్టుర్రి, ఎవడద్దా అంటాడు. ఇంకో పార్టీ పెట్టండి, తెలంగాణ కోసం పెట్టాలి.
ఇప్పుడు తెలంగాణ సంపదన అంతా సోనియా గాంధీకి, తెలంగాణ సంపదన అంతా బీజేపీకి ఎందుకు తరలియాలి? ఎందుకోసం తరలియాలి? ఎందుకు ఇవ్వాలి మన సంపదను వాళ్ళకు? వాడేమన్నా ఇస్తాడా మనకు సంపద? కాబట్టి బాగా అర్థం చేసుకోండి ప్రజలారా, ఇక్కడ మనం కేసీఆర్ మీద కోపంతో ఆలోచించద్దు. కేసీఆర్ ఏదో దోసుక తిన్నాడు, కేసీఆర్ ఏదో దోసుక తిన్నాడు, కేసీఆర్ ఏదో దోసుక తిన్నాడు. కేసీఆర్ దోసుక తింటే కోర్టులు ఉన్నాయి, కేసీఆర్ దోసుక తింటే న్యాయస్థానాలు ఉన్నాయి, కేసీఆర్ దూసుక తింటే అధికారులు ఉన్నారు, ఆయనకు శిక్ష పడుతుంది, ఆయన బిడ్డకు శిక్ష పడుతుంది, అందరికి శిక్ష పడుతుంది. ఇది కాదు, తెలంగాణ స్థిరంగా ఉండాలి, తెలంగాణ ప్రజల సంపద తెలంగాణకు దక్కాలి, తెలంగాణలో ప్రతి గుడిస బిల్డింగ్ కావాలి. అట్లా కావాలంటే కాంగ్రెస్ వాడు బీజేపీ చేయడు, తెలంగాణ పార్టీలు అయితేనే చేస్తాయి. గా ఆలోచనతో ఉండండి. ఆ ఆలోచన ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చెప్తున్నాడు. మీరు ఇక్కడ కేసీఆర్ అనుకోవద్దు, కేసీఆర్ ఎవరి కోసం పనిచేస్తానని ఆలోచించాలి. కేసీఆర్ నచ్చకపోతే ఇంకో తెలంగాణలో ఉన్న పార్టీని ఎంచుకోర్రి. మరి ఇప్పుడు ఈ 5 నెలలల్లా సోనియా గాంధీకి మన దగ్గర నుంచి 5-6 వేల కోట్లు ముచ్చినాయి. ఎందుకు ఇవ్వాలి? అదే ఆలోచించండి దయచేసి.